ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు ఆర్కే రోజాకు నగరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో చేసిన అవకతవకలు ఇప్పుడు మళ్లీ చేయాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకునేది లేదని, అక్రమంగా తమిళనాడుకు మైనింగ్ మట్టిని లారీలలో నింపి పంపిస్తే సీజ్ చేస్తామని వైసీపీ నాయకులకు నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ హెచ్చరించారు. నగరి అసెంబ్లీ నియోజకవర్గంలోని విజయపుర మండలంలోని అధికారులతో టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చర్చలు జరిపారు. గత ప్రభుత్వంలో ఓ ప్రాంతంలో క్వారీ నిర్వహించడానికి ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకొని తరువాత మరో ప్రాంతంలో క్వారీని నిర్వహిస్తున్నారని గాలి భానుప్రకాష్ ఆరోపించారు. అలాంటి అక్రమ క్వారీలు వెంటనే మూసివేయాలని, లేదంటే అధికారులు వచ్చి సీజ్ చేస్తారని వైసీపీ నాయకులకు హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో విజయపుర మండలంతో పాటు నగరిలోని అనేక ప్రాంతాల్లో అక్రమంగా కొండలు తవ్వేసి ఆ గ్రావెల్ మట్టిని సేకరించి ఆ మట్టిని అక్రమంగా తమిళనాడుకు తరలించారని నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఆరోపించారు. నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో అక్రమంగా కొండలు తవ్వేసి ఆ గ్రావెల్ను సేకరించి తమిళనాడుకు తరలిస్తున్నారని, అలాంటి అక్రమ క్వారీల గురించి నివేదిక తయారు చేసి ఇవ్వాలని అధికారులకు ఇప్పటికే సూచించామని టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రి అండ చూసుకుని అక్రమంగా కొండలు తవ్వేసి ఆ మట్టిని లారీలలో తమిళనాడుకు పంపించారని, ఇక ముందు తమిళనాడుకు అక్రమంగా మట్టిని తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ హెచ్చరించారు. ఇక ముందు ఇలాంటి ఆటలు సాగవని, అక్రమాలను అధికారులు అడ్డుకోకుంటే మొదట వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం మారిపోయినా ఇంకా చాలా మంది అధికారులు వైసీపీ భజన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.